ఆది కాండం నుంచి 49వ అధ్యాయం. ఆది కాండము 49వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాను. దయచేసి బైబిల్స్ ఉన్నటువంటి వారు చాలా జాగ్రత్తగా చూడవలసిందిగా మనం చేస్తున్నారు. ఆది కాండము 49వ అధ్యాయం 10వ వచనం. షిలోహు వచ్చు వరకు యూదా యుద్ధ నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులై ఉందురు. 2 నిమిషాలు బట్టి చూద్దాం. దేవుడు మనతో మాట్లాడగలిగినట్టుగా మనం వినడానికి దేవుడు మనకి అటువంటి విధేయత కలిగిన మనస్సు అనుగ్రహించలాగున 2 నిమిషాలు బట్టి చూద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, ఉచితమైన ప్రేమ కృపను బట్టి మా జీవితంలో మరింత శ్రేష్టమైన బృందాల దినాన్ని అనుగ్రహించి సంఘముగా ఈ స్థలంలో కూడుకొని ఆరాధించడానికి, మిమ్మల్ని గణపరచడానికి ప్రభావం మీరు మాకు అనుగ్రహించిన మంచి అవకాశాన్ని బట్టి, మనసును బట్టి వారికి వందనలు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభువా తన తీయబడినటువంటి వాక్య భాగమును బట్టి మీకు వందనలు స్తోత్రం చెల్లిస్తున్నాం. వాక్యాన్ని మీ చేతుల్లో మేము పెడుతున్నాం అయినా, అది మీరు మాకు పంచిపెట్టి ప్రభావం మేము ఎంతో స్థలంలో ఆయన ఆశీర్వదించబడి ఈ వాక్యం చేత తృప్తి చెందబడి ఆయన సరిచేయబడి సరిదిద్దబడి ఆయన సంతోషంతో తిరిగి మా గృహాలు చేరడానికి ప్రత్యేకమైన కృప మాకు అనుగ్రహించమని మా స్థితిగతులు ఎరిగినటువంటి ప్రభువా, ఏ వాక్యం ద్వారా మీరు మాతో హెచ్చరించాలో మాట్లాడాలో మీకు మాత్రమే హృదయాంతరంగంలో ఎరిగిన దేవుడు కనుక ఆయన నా ప్రభావ మీ వైపు చూస్తున్నాం. సహాయం చేయండి, మాతో మాట్లాడండి. మనుష్యుని మాటలు ఏ ఒక్కరికి మేలు చేకూర్చవనే సత్యాన్ని ఎరిగిన వారమై ఈ సన్నిధికి వస్తున్నాం. సహాయం చేయండి. మీకే వందనము స్తోత్రం చెల్లిస్తూ యశుద్ధిస్తున్నామని ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఈరోజు కేవలం విశ్వాసులకు సంబంధమైనటువంటి వాక్య భాగం పంచుకోవాలని ఇక్కడ మిమ్మల్ని నిలబడ్డాను. దయచేసి గమనించాలి. అలాగని చెప్పి రక్షణ లేని వారు వాళ్ళు మాకు ఇది మాకు కాదు కదా అని మీకు వెళ్ళిపోవద్దని మనం చేస్తూ ఉన్నాను. ఈ వాక్య భాగము 49వ అధ్యాయం అంతా కూడా యాకోబు తన జీవితకాలం ముగించే ముందు తనకున్నటువంటి 12 మంది పిల్లల్ని విడిపించి మరణానికి ముందు ఎంతో విలువైన సందేశాన్ని ఇచ్చినట్టుగా మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. ఎవరైనా చనిపోక ముందు మాట్లాడే మాటలు మన జీవితంలో ఎంతో విలువైన మాటలుగా మిగిలిపోతుంటాయి. మనం ఎమర్జెన్సీ సర్వీస్ అప్పుడు కూడా ఎవరు వ్యక్తిగతంగా ఒకవేళ చెప్పినట్లయితే నాకు ఈ మాటలు చెప్పాడు అని మాటలు జ్ఞాపకార్థంలో ఎమర్జెన్సీ సర్వీస్లో ఈ మాటలు పంచుకుంటూ ఉంటాం. కానీ యాకోబు తన జీవితంలో మరణానికి ముందుగా 12 మందిని గురించి ప్రవచనాత్మకంగా కొన్ని విషయాలు చూస్తే ఒక్కొక్క వ్యక్తి గురించి వివరించి 2-3 వచనాల్లో ఒక్కొక్క వ్యక్తిని కుమారుని గురించి విశదీకరించినట్టుగా ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. 10వ వచనం వచ్చినప్పటికీ ప్రత్యేకంగా యూదాను గురించి చెప్పినట్టుగా మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. షిలోహు వచ్చు వరకు యూదా యుద్ధ నుండి దండము తొలగదు. యూదుల నమ్మిక ఏంటంటే మాకు మెస్సయ్య వస్తాడు, ఆయన రాజ్యము స్థాపిస్తాడు అని వాళ్ళకు ఒక దృఢమైన నమ్మకం ఉండేది. యూదా గోత్రపు వారు లేకపోతే యూదులు వీళ్ళకి ఒక నమ్మకం. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆయన రాకడ గురించి, అంటే 2వ రాకడ గురించి కాదు, దయచేసి మొట్టమొదటిగా ఈ లోకానికి శరీరధారి అయిన యేసు ప్రభుగా
రావటాన్ని గురించి ఈ వచనం మనకి చెప్తూ ఉంది. షిలోహు అనే మాట ఇది యేసుక్రీస్తు ప్రభువుకి సంబంధించినటువంటి మాట. రెండు అర్థాలు ఉన్నాయి బైబిల్లో, పాత నిబంధనలో. ఇవి రెండు అర్థాలు కూడా ఒక స్థలానికి సంబంధించినటువంటి పేరు షిలోహు, రెండవది ఒక వ్యక్తికి సంబంధించిన పేరు అని గుర్తించాలి బైబిల్లో. షిలోహు అనేటువంటి మాట దయచేసి దానికి అర్థం ఏంటంటే శాంతి అనేటువంటి మాట. దాని అర్థం శాంతి అనగానే యేసుక్రీస్తు ప్రభు అన్న మాట మనకి గుర్తుకొస్తాయి. దయచేసి నేను నా శాంతిని మీకు అనుగ్రహించి వెళుతున్నాను అనేటువంటి మాట మనకు తెలుసు 14 యోహాను సువార్త 14వ అధ్యాయంలో. దయచేసి ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువుకి వర్తించింది అనే మాట కూడా చూడవచ్చు. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో దయచేసి చూస్తే బాగుంటుంది. ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు, మన పాపములకు మాత్రమే కాదు మరియు సర్వలోకములకు శాంతికరమై ఉన్నాడు. ఈ మాట గుర్తించాలి. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి మనకు శాంతిని అనుగ్రహించడానికే వచ్చాడు. ప్రభునందు ప్రియమిత్రులారా, ఇక్కడ ఒక మాట రాయబడింది ఏంటంటే, షిలోహు వచ్చు వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు. దండము అనగానే మనకి జ్ఞాపకం వచ్చేది ఏంటంటే, మనల్ని దండించే వారిని దండం అంటాడు. అంటే చిన్నపిల్లలకి క్లాస్లో టీచర్ బెత్త పట్టుకొని పెద్దవాళ్ళని కొట్టలేరు కదా వాళ్ళు టీచర్స్, చిన్నపిల్లలకి మాత్రమే దండం అనేది వర్తిస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు దండం ఏంటి అని అంటే ధర్మశాస్త్రమే. ధర్మశాస్త్రానికి ఏమి మనకి బోధిస్తూ ఉందంటే, ఈ ధర్మశాస్త్రంలో ఉన్న 10 ఆజ్ఞలు కూడా నువ్వు పాటిస్తేనే నీవు నీతివంతుడిగా తీర్చబడతావు. దయచేసి యాకోబు రాసిన పత్రికలో ఒక మాట ఉంది, చక్కగా చూద్దాం ఒకసారి. కానీ ఈ ధర్మశాస్త్రము వలన మనకు ఎటువంటి ప్రయోజనం లేదు అనేటువంటి సత్యాన్ని దయచేసి మనం జ్ఞాపకం చేసుకోవాలి. దయచేసి 2వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం దయచేసి ఎవరైనా చదివి సహాయం చేయండి. ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొని ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అవ్వదు. ఈ మధ్య పిల్లలు బాగా 10th క్లాసు ఇంటర్మీడియట్ పరీక్షలు రాశారు. దయచేసి దాంట్లో మనకి మార్కులు ఏంటంటే 10 ప్రశ్నలకి మనం 10 జవాబులు రాసి దాంట్లో 2 తప్పిపోతే మనకి ఎన్ని రావాలి మా మార్కులు? 2 మినహాయించి తక్కిన వాటికి అన్ని మార్కులు ఇస్తాం. 80% మార్క్స్ రావాలి. ఒకవేళ 7 కరెక్ట్ రాస్తే 70%, 6 కరెక్ట్ రాస్తే 60%, ఆఖరికి 3 రాసినా 30%, 30 మార్కులన్నా ఇవ్వాలి. కానీ బైబిల్ ధర్మశాస్త్రానుసారమైన పద్ధతి అలా ఉండదు. ఏ విధంగా ఉంటుందంటే, నీవు అనుసరిస్తావా 10కి 10 ఆజ్ఞలు అనుసరించాలి. 10/10 ఉంటేనే నీవు నీతివంతుడు, లేకపోతే అసలు నీతివంతుడు కానే కాదు. నువ్వు కొంచెం నీతివంతుడు అంటే ఇంకొక ప్రశ్నకి జవాబు రాస్తుంటే నీకు ఉత్తీర్ణత జరిగేది, పాస్ అయ్యేవాడివి అన్న రీతి ఉండదు ధర్మశాస్త్రంలో. ధర్మశాస్త్రంలో 10కి 10 ఆజ్ఞలు పాటిస్తేనే, ఒక్క ఆజ్ఞ మీరిన నీకేముంది? పరలోకం లేదు, నువ్వు నీతివంతుడిగా తీర్చబడలేవు. కాబట్టి దయచేసి ఇక్కడ మనల్ని దండించేది ఎవరు అనంటే ధర్మశాస్త్రమే. కానీ ఒక మాట గుర్తించాలి, ధర్మశాస్త్రము మనల్ని దండించేది కానీ మనల్ని మనకు పరలోకానికి తీసుకెళ్లేది కాదు అనే సత్యాన్ని మనకు అక్కడ చక్కగా బోధిస్తుంది. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్లయితే, 2వ వచనంలో రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనంలో, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను. ఇది క్రీస్తు యేసు యొక్క జీవము ఇచ్చే ఆత్మ యొక్క నియమము మాత్రమే
ఇక పాప మరణంలో నియమం నుండి నన్ను విడిపించరు. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. తర్వాత ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చెయ్యజాలకపోయేనో దానిని దేవుడు చేస్తాడు. ఇక్కడ ధర్మశాస్త్రము చెయ్యజాలకపోయిందంట. ఒక విషయంలో ఏమి చేయజాలకపోయింది అని అంటే, ఒక మనిషిని పాపం నుండి విడుదల చేయలేకపోయింది. ధర్మశాస్త్రము ఎప్పుడు కూడా నీవు పాపివి అని ఏలు పెట్టి చూపించగలదేమో కానీ ఆ పాపం నుండి, మా పాప మరణముల నుండి, పాపదాస్యం నుండి విడుదల చేసే అధికారము దానికి లేదు, అటువంటి శక్తి లేదు. కాబట్టి ప్రభువునందు ప్రియమైనవారా, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత దాని గురించే ఈ 49వ అధ్యాయం 10వ వచనంలో చక్కగా ఉంది. షిలోహు వచ్చు వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు, ఆయన మాత్రమే దండము తొలగించగలడు. నీ పైన నా పైన పాపం యొక్క శిక్ష నుండి, పాపం యొక్క పర్యవసానం నుండి, పాపం యొక్క మరణం నుండి ధర్మశాస్త్రము ఏమాత్రము తప్పింపజాలదు. కానీ యేసుక్రీస్తు ప్రభువే ఆయన వచ్చి ధర్మశాస్త్రాన్ని కొట్టేయలేదు. ఇది పనికిరాదు, నేను వచ్చేసాను కదా, ఇంకా ధర్మశాస్త్రం పనికిరాదు, ధర్మశాస్త్రంతో మీకు పని లేదు అని ధర్మశాస్త్రం కొట్టివేయలేదు. దయచేసి రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే, 10వ అధ్యాయం 4వ వచనంలో, విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రములకు సమాప్తి అయి ఉన్నాడు. ఆయన దానిని, ధర్మశాస్త్రానికి సమాప్తం అంటే ఆయన ఒక్కడే ధర్మశాస్త్రం. 100కి 100 పాళ్ళు, 10 ప్రశ్నలకు 10 జవాబులు ఆయన రాసింది ఆయన ఒక్కడే. కనుక ఆయన ఒక్కడే నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. ప్రభువునందు ప్రియమైనవారా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం, ఆయన ధర్మశాస్త్రమును కొట్టివేయటకు రాలేదు కానీ ఆయన ధర్మశాస్త్రమును నెరవేర్చడానికి భూలోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన ఒక్కడే నీతి, మనల్ని పాప మరణముల నియమం నుండి విడిపించగలిగిన శక్తి ఆయన ఒక్కడికే ఉంది. కాబట్టి ఆయన అంటున్నాడు కదా, ఆయన పేరే షిలోహు. షిలోహు అనగా యేసుక్రీస్తు ప్రభు అని మనం రాసుకోవాలి చక్కగా. కాబట్టి షిలోహు ఒక్కడే. ఆయన నిన్ను నన్ను యూదుల యొద్ద నుండే కాదు, యూదులు వాళ్ళు తృణీకరించారు కనుక యోహాను సువార్త 4వ అధ్యాయంలో మొదట రక్షణ ఎక్కడ ప్రారంభమైంది అని అంటే యూదుల దగ్గర నుండే ప్రారంభమైంది. వాళ్ళు దయచేసి మాకు ఈ రక్షణ వద్దు, ఈ రక్షణ మాకు అక్కర్లేదు, మాకు మెస్సయ్య వస్తాడు, అభిషక్తుడు వస్తాడు, ఆయన మమ్మల్ని విడిపిస్తాడు అని ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుని తృణీకరించారో, ఎప్పుడైతే యేసు ప్రభు మాకు వద్దు, దీనిని సిలువేయడి సిలువేయడి అని కేకలు వేసి వారి కేకలే గెలిచిన అనే మాట మనం చూస్తాం. కాబట్టి ఎప్పుడైతే వారి కేకలు గెలిచాయో ప్రభునందు ప్రియమైనవారా, వాళ్ళు ఈ రక్షణ మాకు వద్దు అని అంటే తర్వాత ఎవరికి లభించిందంటే అన్ని జనాంగంలో నుండి వచ్చిన నీకు నాకు ఈ రక్షణ యొక్క భాగ్యం మనకి లభించింది. ఒక సత్యం మీతో చెప్పాలని ఆశపడుతున్నారు. ప్రభునందు ప్రియమైనవారా, వారు మాకు ఈ రక్షణ వద్దు, యేసుక్రీస్తు ప్రభు వీడు మాకు వద్దు, వీడిని సిలువేయడి అన్నాడు చూసారా, వాళ్ళు ఇప్పటికీ దేవుని యొక్క పనిష్మెంట్ అనుభవిస్తూ ఉన్నారు. ప్రభునందు ప్రియమైనవారా, తర్వాత AD 70లో యూదులు అన్ని ప్రపంచమంతటా, అంటే మనం ఒక దేశమే కాదు, ప్రపంచమంతటా కూడా చెదిరిపోయారు. ఇప్పుడే వారు యూదులు తిరిగి ఒక స్థలానికి గ్యాదర్ అవుతున్నారు. ప్రభువునందు ప్రియమైనవారా, ఇప్పటి కూడా యూదులు నిజంగా ఎటువంటి శ్రమలు అనుభవించారంటే, యూదుల చరిత్ర ఒకసారి చదివినట్లయితే వాళ్ళ హతసాక్షుల పుస్తకంలో రాయబడి ఉంది, భయంకరంగా చనిపోయారు. ఎందుకో తెలుసా? నోరాడు పలికారు. ఏమన్నారు వాళ్ళు? వీడు మాకు వద్దు, యేసుక్రీస్తు ప్రభు వీడిని సిలువేయడి అన్నందుకు యూదులు ఎంతగానో శాపము అనుభవించారు. ప్రభువునందు ప్రియమైనవారా, వాళ్ళు వద్దంటే నీకు నాకు ఆ అవకాశం, సువర్ణ అవకాశము, ఆ రక్షణ భాగ్యం నీ దగ్గరికి నా దగ్గరికి వచ్చింది. కాబట్టి నువ్వు ఒకవేళ ఆ రక్షణ వద్దు నాకు అని ఒకవేళ ఈరోజు అన్నట్లయితే దయచేసి చాలా జాగ్రత్తగా గమనించండి. దాని యొక్క తీవ్రత, దాని పర్యవసానం చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి ప్రభు పేరట మనం చేసేది ఏంటంటే, దయచేసి మీరు రక్షణ సువార్త విన్నప్పుడు మీ హృదయాలు కఠినపరచుకోకుండా ఆయన ఇచ్చిన ఆహ్వానాన్ని దయచేసి హృదయంలో ఆహ్వానించవలసిందిగా, అంగీకరించవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైనవారా,
ఇది షిలోహు అన్నది రెండు పేర్లు మీకు ముఖ్యంగా చెప్పారు. అది షిలోహు అనేటువంటిది ప్రాంతము ఎఫ్రాయిము మన్యములోని ఒక పట్టణానికి సంబంధించినటువంటిది. కాబట్టి రెండవది షిలోహు అనగానే యేసుక్రీస్తు ప్రభువుకు సంబంధించినటువంటిదని ఈ రెండు విషయాలు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ షిలోహులో కొన్ని అనుభవాలు మనం ఇప్పుడు చూడబోతున్నాం. దయచేసి ఆ అనుభవాలు ముఖ్యమైనవి. విశ్వాసులు నేను షిలోహులో ఉన్నాను అని అంటే నీలో ఈ అనుభవాలు జరిగి తీరాలి. లేదు యేసుక్రీస్తు ప్రభు నా హృదయంలో ఉన్నాడు, నేను రక్షించబడ్డాను అని నువ్వు చెప్పినట్లయితే నీ హృదయంలో షిలోహులో జరిగిన అనుభవాల్ని నీలో ఉండాలి అనేటువంటి మాట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. షిలోహులో కొన్ని అనుభవాలు మనం ఇప్పుడు చూడబోతూ ఉన్నాం. యెహోషువ గ్రంథము మొట్టమొదటి అనుభవం ఏంటంటే యెహోషువ గ్రంథము బుక్ ఆఫ్ జాషువా 18th చాప్టర్ 1st verse. యెహోషువ 18వ అధ్యాయం 1వ వచనం మీద దయచేసి ఎవరైనా చదివి సహాయం చేయాలని మనం చేస్తూ ఉన్నాం. ఇశ్రాయేలీయులు ఆ దేశంలో స్వాధీనపరుచుకున్న తర్వాత వారందరూ షిలోహుకు కూడి వచ్చి అక్కడ ప్రత్యక్ష గుడారాలు వేశారు. ఇది గమనించండి. ఇశ్రాయేలీయులు ఆ దేశంలో స్వాధీనపరుచుకున్న తర్వాత వారందరూ షిలోహుకు కూడి వచ్చి అక్కడ ప్రత్యక్ష గుడారము వేసి. ఇశ్రాయేలీయులు స్వాధీనపరుచుకున్న తర్వాత షిలోహుకు వచ్చి ఒక ప్రత్యక్ష గుడారాన్ని స్థాపించినట్లుగా అక్కడ మనకి తెలుస్తుంది. ప్రత్యక్ష గుడారాన్ని ఒక స్థలాన్ని ఏర్పాటు చేసి వారిని అక్కడ దాన్ని అసెంబ్ల్ చేసి చక్కగా ఆ ప్రత్యక్ష గుడారాన్ని అక్కడే పర్మనెంట్గా స్థాపించారు. అంతకుముందు ఇశ్రాయేలీయులు కనాను దేశముని స్వాధీనపరచుకోక ముందు మనకి బాగా తెలుసు. కానీ అయినప్పటికీ కొన్ని వాక్య భాగాలు పాత నిబంధన గ్రంథంలో నుండి మీకు తీసి చూపించాలని ఆశతో మీ ముందు ఉన్నాను. సంఖ్యాకాండము 9వ అధ్యాయం 20వ వచనంలో ఈ ప్రత్యక్ష గుడారం గురించి మాట రాయబడి ఉంది. 9:20 వచనం దయచేసి చదువుతారు తీసిన వారు. మేఘము కొన్ని దినములు మందిరము మీద నిలిచినగా వారును నిలిచిరి. యెహోవా నోటి మాట చొప్పుననే నిలిచిరి. యెహోవా నోటి మాట చొప్పుననే ప్రయాణం చేశారు. ఈ విషయం చాలా జాగ్రత్తగా గమనించాలి. పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుంచి విడుదల పొందిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇశ్రాయేలీయుల 40 సంవత్సరాల ప్రయాణం విశ్వాసులైన వారికి జ్ఞాపకం ఉంటే వారికి ఈజీగా అర్థమవుతుంది. లేకపోతే అర్థం కావడం కష్టం. వాళ్ళు ప్రయాణం చేసిన పద్ధతి ఎలా ఉండింది అంటే వాళ్ళ చూపు అంతా కూడా ఎక్కడ ఉండింది అని అంటే ప్రత్యక్ష గుడారం వైపే ఉండింది. వాడు ప్రత్యక్ష గుడారము పైన మేఘము కమ్మింది అంటే ఇది ప్రత్యక్ష గుడారం కదలడానికి వీల్లేదు. వాళ్ళ కన్ను దృష్టి అంతా కూడా మేఘం వైపే ఉండేది. మేఘము చూస్తూ ఉండేటువంటి వారు. మేఘము కదిలింది పైకి ఎత్తబడింది అంటే వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే లేవీయులు మాత్రమే ప్రత్యక్ష గుడారము అది వాళ్ళు షిఫ్ట్ చేసే పని వరకంటే లేవీయులదే. లేవీయులలో అది వాళ్ళు ఏమిటి ఆ లేవీ యొక్క కుమారుడు గెర్షము, కహతు, మెరారి అనేటువంటి వీళ్ళు ముగ్గురు కూడా వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే ప్రత్యక్ష గుడారము తెరలు ఇప్పేసేసి ప్యాక్ చేసి ఆ మేఘం ఎటు ప్రయాణం చేస్తుంటే వాళ్ళు అటు ఈ ప్రత్యక్ష గుడారాన్ని మొయ్యాలి. ప్రత్యక్ష గుడారము కనబడుతుంది, కొన్ని చోట్ల మందసము కనబడుతుంది. దాని అర్థం ఏంటంటే ప్రభువునందు ప్రియమైనవారా వీరి దృష్టి ఎప్పుడు కూడా మందసము మేఘము వైపే ఉండేది. మేఘము ఎత్తబడితే ప్రత్యక్ష గుడారము మోసుకుంటూ తీసుకెళ్లేవారు. మేఘము ప్రత్యక్ష గుడారం పైన వాలింది, ప్రత్యక్ష గుడారాన్ని కమ్మింది అని అంటే వాళ్ళ గుర్తు ఏంటంటే ఇది ప్రత్యక్ష గుడారం కదలడానికి వీల్లేదు. దేవుడు ఇక్కడ మేఘంలో ఉన్నాడు కనుక, దేవుడు మేఘంలో ఆయన సన్నిధి ఉన్నది కనుక ఆయన వాళ్ళు అక్కడే స్థాపించేవాడు. మేఘం కదిలితే ప్రత్యక్ష గుడారం కదిలేదు, మేఘం కదలకపోతే ప్రత్యక్ష గుడారం కదిలేదు కాదు. అంటే దీని అర్థం ఏంటంటే ఇశ్రాయేలీయుల ప్రయాణంలో వీరి యొక్క దృష్టి ఎక్కడ ఉంది అని అంటే ఆ మేఘము వైపే వీళ్ళ కను దృష్టి. ప్రభువునందు ప్రియమైనవారా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే నీవు ఒకవేళ పాత నిబంధన గ్రంథంలో మేఘాన్ని దృష్టిస్తూ ఉండాలి విశ్వాసులు. ఇశ్రాయేలీయులు మేఘమును మాత్రమే దృష్టిలో ఉంచుకొని
ఆ మేఘం ఎట్టుపోతుంటే అటువైపు వెళ్ళారు. క్రొత్త నిబంధనలో మన దృష్టి ఎక్కడ ఉండాలంటే మేఘం కాదు, కానీ మేఘారూఢుడై వస్తున్నటువంటి యేసుక్రీస్తు వైపు మాత్రమే నీవు దృష్టి ఉంచి యేసు ప్రభువును మాత్రమే వెంబడించే వారంగా ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ప్రభువునందు ప్రియమైనవారా, యేసు ప్రభువుని వెంబడించేవారు దయచేసి ఒకడు వచ్చాడు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను అనగానే యేసు ప్రభు ఖుషి అయిపోలేదు. అబ్బా వీడొక్కడు చూశానండి, ఇంత నా శిష్యులు మతిమాత కూడా ఎవరు రాలేకపోయారు, వీడొక్కడే అంటున్నాడు నువ్వు ఆ ప్రభావం ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తానని అన్నాడు. అన్నాడా? ఏమండి చెప్పండి, అన్నాడా? ఆ రీతిగా అనలేదు. యేసు ప్రభు మాటలు ఎప్పుడు కూడా మనకు అర్థం కావు. ఆయన ఆన్సర్ ఎట్లుంటుందంటే కరెక్ట్గానే అది సరిగ్గా అర్థం చేసుకునే వాళ్ళకి డైరెక్ట్గా ఆన్సర్ ఉంటుంది. ప్రభు ఏమన్నాడంటే, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు గూళ్ళను ఉన్నాయి, కానీ మనుష్య కుమారునికి ఆయన ఏం చూస్తున్నాడంటే, ఆయన నన్ను వెంబడించేవాడు నా వెనుక వస్తున్నాడా లేదా దాన్ని చూడటం లేదు. యేసు ప్రభు ఏం చూస్తున్నాడంటే, అసలు వీడు వస్తానంటున్నాడు, అసలు వాడి హృదయంలో నన్ను అంగీకరించిన మనసు ఉందా, నన్ను ఇష్టపడి వస్తున్నాడా, లేకపోతే దేని కూడా వస్తున్నాడు? యేసు ప్రభు వెంబడితే ఆయనకి 4 దండలు పడితే నాకు ఒక్క దండ పడదా? పక్కనుంటే యేసు ప్రభుకి 10 దండలు వేసినప్పుడు నాకు ఒక్క దండని వేయకపోతారా పక్కనున్న వాళ్ళకి? ఆయనని 10 సార్లు చూసినప్పుడు నన్ను ఒక్కసారి చూడకపోతారా? మెప్పు కొరకు ప్రయాణం వెంబడించే వారిని దేవుడు ఏమంటున్నా అంటే, దయచేసి నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు గూళ్ళను ఉన్నవేమో కానీ మనుష్య కుమారునికి తలవార్చుకున్నట్టుకైనా స్థలం లేదు. నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాటలు అంటే, ప్రభునందు ప్రియమైనవారా, ముక్కుసూటిగా నీవు మేఘము వైపే చూస్తూ యేసుక్రీస్తు ప్రభు వైపే దృష్టించి ప్రభువుని యథార్థంగా వెంబడిస్తున్నట్లయితే ఈ లోకములో నీకు మెప్పు ఏమాత్రం దొరకదు ఎక్కడ కూడా. చూడండి, మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, లోకస్తులకి ఒకసారి లోకం వైపు చూడండి. లోకము మనల్ని ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా మెచ్చుకోదు. ఏమంటారు తెలుసా? ఉంటా పైనుంచి ఏదో పాగలేరే అంటాడు. వాడికి ఏంటంటే వీళ్ళు పిచ్చోడు రాబోయే, వీళ్ళకి ఎవరు ఏం తెలియదు. వీళ్ళు అసలు మందిరానికి పోరు, మొక్కుబడులు చేసుకోరు, బొట్టు పెట్టుకోరు, ఏమి చేయరు. అస్తవాడు దేవుడు 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 అని దేవుడిని నగలి వాళ్ళు లేడీస్ని అయితే ఒంటి మీద అసలు ఏం బంగారం బుక్కు పోగులుండవు, ఏముండవు. దయచేసి వీళ్ళు ప్రభుని వెంబడించేవారని చెప్పుకుంటూ ఉంటారు. ప్రభుని నువ్వు నిజంగా వెంబడిస్తే, నువ్వు శాస్త్రిలాగా వెంబడిస్తే, ప్రభు అంటారు కదా, నీలో నక్కలకి బొరియలు ఉన్నాయి. పరమీధులో ఒక చక్కటి మాట ఉంది, సహాయం చేసి నక్కలను పట్టుకొని, సహాయం చేసి గుంట నక్కలను పట్టుకొని అన్న మాట ఉంటుంది. అదేంటంటే నక్క స్వభావం అనేది పైకి వెంబడించే స్వభావం పైకి కనబడినా లోపల వెంబడించని అనుభవం, ఇష్టము లేని అనుభవం. ఇష్టం లేకుండా ప్రభుని ఏదోలే మన క్రైస్తవుడి కదా, అందరితో పాటు నేను కూడా వెంబడిస్తే సరిపోతుంది. నలుగురిలో ఆ మాట ఉంది, నేను చెప్పకూడదు ఆ మాట నలుగురితో. ఎందుకంటే ఒక మాట నేను కూడా అనుభవించే, నలుగురు వీటితో కూడా నేను గుంపులో పోతే సరిపోలేదా అని గుంపులో కలిసి వెళ్ళేవాళ్ళు కనబడుతూ ఉంటారు. దేవుడు గుంపును చుట్టలేదు, కానీ గుంపులో నడుస్తున్నాడు. చూడు, ప్రత్యేకంగా నిన్ను మాత్రమే చూస్తున్నాడు. శిలోహులో ఉన్న అనుభవం నీకుందా అని అంటే, అసలు నీలో శిలోహు ఉందా లేదా అని ఆయన ఎక్స్రే కాదు, స్కానింగ్ తీయగలడు చాలా జాగ్రత్తగా. ఒకప్పుడు ఎక్స్రేనే మనకి తెలిసిపోయేది, ఎక్స్రేలో ఎక్కడ ఎముకలు ఎక్కడ ఎరిగిపోయినా ఏమైనా. కానీ ఇప్పుడు అది ఎక్స్రే కూడా మనకు సరిగ్గా తెలియట్లేదు. స్కానింగ్ తీసుకెళ్తే ఎక్కడ చిన్న నరము మనకి తప్పిపోయినా ఆ స్థానాన్ని చక్కగా క్షుణ్ణంగా చూడగలం. అటువంటి స్కానింగ్ పెట్టి దేవుడు నిన్ను చూస్తున్నాడు. ప్రభువును ప్రియమైనవారా, నువ్వు ఏ విధంగా వెంబడిస్తున్నావు? మాట చొప్పున 2 మాటలు చూస్తున్నావు ఇక్కడ 20వ వచనంలో, సంఖ్యాకాండం 9:20లో యెహోవా నోటి మాట చొప్పుననే నిలిచి
అక్కడ ఏంటంటే పేరుకు మేఘమేమో కానీ దేవుడు ఇక్కడ మీరు నిలిచి ఉండండి అంటే నిలిచిపోయేవాడు. ఎప్పటి వరకు? తిరిగి యెహోవా దేవుడు ఇక మీరు లేవండి, మీ ప్రయాణాన్ని కొనసాగించండి అని చెప్పేంత వరకు కూడా అక్కడే ఉండేటువంటి వారు. ప్రభువునందు ప్రియమైనవారా, నీవు నేను ఈ లోకంలో మనకి గురి ఎవరై ఉండాలి, మన దృష్టి అంతా ఎవరై ఉండాలి, మన గమనం ఎవరై ఉండాలి అని అంటే కేవలం యేసుక్రీస్తు ప్రభు మాత్రమే ఉండాలి. ప్రభువునందు పౌలు ఒక దగ్గర అంటాడు కదా, నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. పౌలు యొక్క గురి ఎవరు అని అంటే సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువును మాత్రమే తన దృష్టిలో ఉంచుకొని తాను నడిచిన త్రోవలో మాత్రమే పౌలు యేసు ప్రభుని వెంబడించినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రభువునందు ప్రియమైనవారా, దయచేసి 23వ వచనంలో చూడండి, 9:23లో అదే అధ్యాయంలో, యెహోవా మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకొని యెహోవా మాట చొప్పున వారు ప్రయాణము చేసిరి. మోషే ద్వారా యెహోవా చెప్పిన మాటను బట్టి యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచింది. యెహోవా మాట చొప్పున అంటే యెహోవా చెప్పిన ఆజ్ఞను వాళ్ళు అనుసరించారు. ప్రభునందు ప్రియమైనవారా, ఈ నవీన కాలంలో అంత్య దినాల కాలంలో జీవిస్తున్న మనం ఎవరిని వెంబడిస్తూ ఉన్నాం? ప్రభువుని వెంబడిస్తూ ఉన్నట్లయితే 3వ యోహాను పత్రికలో పరిశుద్ధుడైన యోహాను రాస్తాడు కదా, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకున్నట్టు కంటే నాకు ఇంకా వేరే సంతోషం లేదు అనే మాట మనం చూస్తాం. నీవు యేసు ప్రభువుని అనుసరిస్తున్నావు, వెంబడిస్తున్నావు అంటే నీవు సత్యవాక్యాన్ని అనుసరిస్తున్నావా? సత్యాన్ని వాక్యాన్ని అనుసరించి నడుచుకునే వారంగా, వాక్యానుసారమైన జీవితము జీవించే వారంగా, వాక్యము దేవుని చిత్త ప్రకారం జీవించే వారంగా నీవు నేను ఈ దినాల్లో ప్రత్యేకంగా జీవించడానికి యేసు ప్రభుని వెంబడించడం అని ముఖ్యం కాదు, యేసుని ఎలా వెంబడిస్తున్నాము అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ప్రభువునందు ప్రియమైనవారా, విధేయత కలిగినటువంటి జీవితం మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. లూకాసు వార్త 5వ అధ్యాయంలో చక్కటి మాట ఉంది. 5వ వచనం చూడండి. సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు నేను ప్రయాసపడితివి కానీ నాకేమీ దొరకలేదు, ఆయనను నీ మాట చొప్పున వలలు వేతులని ఆయనతో చెప్పారు. పేతురు గురించి నేను ధ్యానం చేస్తున్నప్పుడు, ఆలోచన చేస్తున్నప్పుడు, పేతురు పుట్టింది ఎక్కడ అంటే సముద్రమే. సముద్రంలో పుట్టి సముద్రంలో పెరిగి ఆయన తిరిగి వచ్చినప్పటి నుంచి సముద్రము వలలు వేయడంలో ఎంత ప్రవీణుడు అంటే ఏ కాలంలో ఏ చేప ఎక్కడ దొరుకుతుందో ఆయనకు మాత్రమే తెలుసు. వాళ్ళకి బాగా తెలుస్తుందండి. బెస్తోళ్ళకి మనం అప్పుడప్పుడు టీవీలో వార్తల్లో చెప్తూ ఉంటారు, బెస్తవాళ్ళు సముద్రం పొంగినప్పుడు మత్స్యకారులు వాళ్ళ సముద్రంలో వెళ్ళకూడదని హెచ్చరిస్తున్నామని వాతావరణ శాఖ వాళ్ళు మనకి హెచ్చరిక ఇస్తూ ఉంటారు. కానీ వాళ్ళకు మాత్రమే తెలుసు. దయచేసి అంటే సముద్ర ప్రాంతంలో ఉండేవాళ్ళు ఉంటే చిన్న ప్రశ్న నాకు తెలియక అడుగుతారని, దయచేసి మీకు పీతలు పట్టేవాళ్ళు పీతలు తెలుసా? మీకు పీతలు అంటే క్రాప్స్ కదా, మన తెలంగాణలో ఏమంటారు ఎండ్రకాయలు. ఎండ్రకాయల్ని ఎప్పుడు పడతారో తెలుసా? అంటే చిన్నగా అంటే సమయం వచ్చింది కాబట్టి అడుగుతున్నారు, తెలియక అడుగుతున్నారు. దయచేసి పీతల్ని బట్టి వాళ్ళు ఏ సీజన్లో పడతారు ఏమంటే? వర్షాకాలం కరెక్ట్ కూడా వచ్చారు. నేను చూశానంటే టీవీలో చూసి చెప్తున్నానంటే నాకు తెలియదు అసలు ఒరిజినల్గా. పీతలు బట్టి వాళ్ళు ఇంగ్లీష్ ఛానల్స్లో చూపించారు చూడండి, సముద్రము పొంగినప్పుడు మాత్రమే పీతలు పడతారు. భయంకరమైన తుఫాను, వాళ్ళు ఎటువంటి ప్రాణాలను తెగిస్తారు అంటే ఆల్మోస్ట్ బోట్ పడిపోతుందేమో భయంకరమైన తుఫాన్లో ఇలా ఎగిరి ఇలా గంతులు వేసి ఆ టైంలో కూడా వాళ్ళు ప్రాణాలకు తెగించి అప్పుడు మాత్రమే క్రాప్స్ పట్టడానికి వెళ్తారు. స్వాధీనంగా మామూలుగా చక్కగా కాంగా ఉన్న ప్రాంతంలో మీకు ఒక్క ఎండ్రకాయ దొరకదు, ఒక్క పీత దొరకదు. ఎందుకు చెప్తున్నానంటే పేతురు అటువంటి అనుభవం కలిగిన పేతురు ఒకనాడు రాత్రంతా కూడా వలలు వేసాడు. వలలు వేస్తే నేను అనుకుంటాను కానీ పేతురు యొక్క వలకి నాచు తప్ప ఏం దొరకలేదు. దొరికింది కానీ చూస్తే ఏంటంటే
నాసు పీసు అదంతా ఏదో గందరగోళం తీసుకొచ్చి ఉదయాన్నే ఏం చేస్తున్నారంటే తమ వలలు కడుక్కుంటుంటే యేసు ప్రభు వచ్చాడు. యేసు ప్రభు వచ్చి వాళ్ళ యొక్క మాట కాన్వర్జేషన్ చూసినట్టయితే, ఏలినవాడా రాత్రంతయు మేము ప్రయాసపడితే, మేము ఇక్కడ మేము అనే మాట ఏంటంటే మనము అని యేసు ప్రభుని కలుపుకుంటే మనము అనాలి. యేసు ప్రభుని పక్కకు పెట్టి ఏమంటారంటే, మేము రాత్రంతయు ప్రయాసపడితే మాకేది దొరకలేదు. నీ జీవితంలో నా జీవితంలో యేసు ప్రభు చెప్పిన మాట ప్రకారం మనం పని చేయకపోతే నీ జీవితంలో నా జీవితంలో ఏమి దొరకదండి. మిగిలేది ఏంటంటే సున్నానే. సున్నా మిగులుతుంది మనం. నీ జీవితంలో చూసారు లేదా? నా జీవితంలో యేసు ప్రభుని పక్కకు పెట్టి అప్పుడప్పుడు అనేవాడి, ప్రభా నీకు టెక్నికల్ వర్క్ తెలియదు, నీకు మేము టెక్నీషియన్స్ మేము అని ఈ టెక్నికల్ వర్డ్స్ నీకు తెలియదు అని మా సొంతంగా నేను ప్రయత్నం చేసేవాడు. ఆ టైంలో ఎప్పుడన్నా గవర్నమెంట్ ఆఫీస్కి పోతే చెప్పులు అరిగిపోయేవి కానీ ఒక్క పని అయ్యేది కాదు. ఎందుకంటే యేసు ప్రభు లేకుండా మనం పని చేస్తే, దేవుడి చిత్తం లేకుండా మనం పని చేస్తే చివరికి మిగిలేది ఏంటంటే చెప్పులు అరిగిపోవడం తప్ప, చెమట కాల్చుకోవడం తప్పితే ఏమీ ఉండదు. ఇంకా ప్రభువునందు ప్రియమిత్రులారా, పేతురు ఎంత అనుభవ జ్ఞానం కలిగిన వాడో చెప్పలేము. ఏ సీజన్లో, ఏ నెలలో ఏ చేపలు ఎక్కడ దొరుకుతాయో బాగా తెలుసు. అయినా కానీ ఏమంటున్నాడంటే చాలా ప్రాముఖ్యం, మంచి నచ్చిన మాట ఏంటంటే, అయినను ఈ మాట చొప్పున. ఎంత చక్కటి మాట అండి. పేతురు కొన్న అనుభవం అంతా పక్కకు పెట్టాడు. ఎన్ని సంవత్సరాల అనుభవం ఉందో అన్ని సంవత్సరాల అనుభవం పక్కకు పెట్టాడు. పేతురుకున్న జ్ఞానం అంతా పక్కకు పెట్టాడు. మనమైతే ఏమంటాం తెలుసా, ప్రభువా నాకున్న అనుభవంలో నీ వయసు లేదు, నువ్వు నాకు చెప్తావా? ఏ సీజన్లో ఎక్కడ చేపలు ఎక్కడ దొరుకుతాయో, ఏ సైజు చేపలు దొరుకుతాయో నాకు తెలుసు, నీకేం తెలుసు? నీకు బోధ తప్పించి ఏ చేత కాదు. నువ్వు బోధ అంటావా, నువ్వు చేయి. చేపలు పట్టడంలో మాత్రం నాకున్న అనుభవంలో నీ వయసు లేదు అని చెప్పేవాళ్ళం. కానీ పేతురు ఇక్కడ తన అనుభవాన్ని పక్కకు పెడుతూ, తన జ్ఞానాన్ని పక్కకు పెడుతూ, ప్రభువా అయినా నాకు ఇంత అనుభవం ఉన్నా, నాకు ఇంత జ్ఞానం ఉన్నా, నాకు అంటే ఎంత దీనిలో ఎక్స్పీరియన్స్డ్ అయినా నాకున్న అనుభవాన్ని అంతా పక్కకు పెడుతున్నాడు. ఏం చేస్తున్నానంటే నాకున్న అనుభవాన్ని ఖాళీ చేసుకుంటున్నాను, నాకున్న జ్ఞానాన్ని ఖాళీ చేసుకొని రిక్త హస్తాలతో సన్నిధికి వస్తున్నాను. ప్రభు అయినను నీ మాట చొప్పున వలలు వేతులు అనేటువంటి మాట చెప్పగానే దాని తర్వాత జరిగిన విషయం అయితే ఇది ఎంతో సంతోషిస్తున్నాను ఈ మాట చెప్పడానికి. యేసు ప్రభు కుడివైపుకు వల వేయుడి అని చెప్పగానే పేతురు వల వేసిన తర్వాత వల లాగడానికి శక్తి చాలక ఆయన ఏం చేశాడు? ఇతరుల సహాయాన్ని, రండి బాబు సహాయం చేయండి అని సంజ్ఞలు చేసినట్టు మనకి ఇక్కడ కనబడుతుంది. ఇద్దరు ముగ్గురు వచ్చి వలలు లాగుతుంటే కూడా వలట పిగిలిపోయేంతగా వల నిండిపోయి, ఇక వాళ్ళు వల పిగిలిపోతేమో చేపలు జారిపోతాయేమో అన్న భయంతో లాగి ఎన్ని దూరాలు నింపారండి? ఏమండి విశ్వాసం చెప్పండి, 2 దూరాలు నింపారు. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. 5వ సువార్త 5వ అధ్యాయంలో 2 దోణెలు యేసు ప్రభుకి కనబడ్డాయంట. ఎందుకు 2 దోణెలు కనబడ్డాయంటే, ప్రభువునందు ప్రియమిత్రులారా, నీ దోణె ప్రభువుకి ఇస్తే, నీ హృదయాన్ని ప్రభువుకి ఇచ్చినట్లయితే మొట్టమొదట నీవు దీవించబడతావు, నీవు ఆశీర్వదించబడతావు. నీ ద్వారా నీ పక్కన ఉన్న వాళ్ళు కూడా ఆశీర్వదించబడతారు. అది దేవుని పద్ధతి. ఏంటంటే నీవు ఆశీర్వదిస్తే సరిపోదు, నీవు ఆశీర్వదించబడితే సరిపోదండి. నిన్ను బట్టి నీ ప్రక్కన ఉన్న వాళ్ళు ఆశీర్వదించబడాలి. అబ్రాహాముతో ఏమన్నాడు? నీవు ఇతరులకు ఆశీర్వాద కారకుడుగా నీవు ఉంటావు. క్రైస్తవ జీవితాలు నీవు నేను ఎక్కడ ఉంటే అక్కడ ఆశీర్వాదం, ఎక్కడ ఉంటే అక్కడ సమృద్ధి, దీవెన ప్రభువునందు ప్రియమిత్రులారా. ఎందుకు తెలుసా? ఒక మాట పేతురు ఏమన్నాడంటే, అయినను నాకు ఎంత జ్ఞానం ఉందో అని పక్కకు పెట్టారు ప్రభువా, నాకు ఎంత నాలెడ్జ్ ఉందో అది కూడా పక్కకు పెట్టారు. నీ దగ్గరికి ఎలా వస్తున్నానంటే, నాకు ఏమీ రాదు, నేను రిక్తుడను, నాకు ఏమీ జ్ఞానం లేదు,
అని ఆ స్వభావంతో దేవుడు సన్నిధికి వస్తే దేవుడు ఏమంటున్నాడండి, నీవు ఇప్పుడు కుడి వైపుకు బలమే ప్రభువును పెట్టవాలరా నీ జీవితంలో నా జీవితంలో మనకు ఎటువంటి అనుభవాలైనా ఉండని కాక నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చి రిక్తుడిగా మార్చబడతావో ఆ రిక్తునిగా చేయబడిన తర్వాత దేవుడు ఆ రిక్తునిగా మార్చబడిన హృదయాన్ని సమృద్ధి అయినటువంటి హృదయంతో నింపాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీ జీవితంలో సమృద్ధిని చూడాలని ప్రభువు ఆశపడుతున్నాడు. మనం ఏం చేస్తాం కదా సార్, అదొక్కటి ఒప్పుకో ప్రభా, ఈ విషయంలో మాత్రం నేను కాంప్రమైజ్ కాలేను ప్రభా. అందుకని మన క్రైస్తవ జీవితాలు నిండిపోయిన అనుభవాలుగా ఏమీ లేదు, దరిద్రపు బ్రతుకులాగా. ప్రభువా, మనమే ఆశీర్వాదంగా లేకపోతే ఇతరులు ఏ విధంగా ఆశీర్వదించబడతారు? మనమే అసలు మేలుకరంగా లేకపోతే, మనమే వెలిగింపబడకపోతే ఇతరులను ఏం వెలిగిస్తాం? ఇతరులే మనమే మంచి మార్గంలో నడవకపోతే మన మీద ఆధారపడ్డ వాళ్ళని, సమాజాన్ని, లోకాన్ని ఏ విధంగా మంచి మార్గంలో నడిపించగలం? నడిపించలేము. ప్రభువునందు ప్రియమైన వాళ్ళరా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీవు షిలోహులో ఉన్నట్లయితే ప్రభువునందు ప్రియమైన వాళ్ళరా, నీవు అయినను నీ మాట చొప్పున ఈరోజు మొదలు వేస్తున్నాను. ప్రభు చిత్తానుసారంగా ఎప్పుడైనా పనిచేసేవారు అది చాలా కష్టం అండి. ప్రభు దగ్గర నేను మనవి చేస్తున్నాను, ప్రభువుని మనకున్నటువంటి నాలెడ్జ్ని పక్కకు పెట్టి, ఇగోయిజాన్ని పక్కకు పెట్టి, మన సామర్థ్యాన్ని పక్కకు పెట్టి, ప్రభువా నేను నీ దగ్గరికి వస్తున్నాను, ఏమి తెలియని వాడిగా నీ సన్నిధికి వస్తున్నాను అని అనగలవా? అప్పుడే నీ జీవితంలో ఆశీర్వాదం చూడబోతుంది. ప్రభునందు ప్రియమిత్రులారా, ఇది నిజ ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే, ఇది నిజంగా ప్రభు దగ్గరికి వచ్చిన అనుభవాలు ఏంటంటే సంపూర్ణమైన విధేయత, పర్ఫెక్ట్ ఒబీడియన్స్, తర్వాత ప్రాంప్ట్ ఒబీడియన్స్. చెప్పగానే వెంటనే విధేయత చూపించగలిగిన స్వభావం నీలో లేకపోతే ప్రభువునందు ప్రియమిత్రులారా, నీవు ఆశీర్వదించబడలేదు. అబ్రాహాముతో అన్నాడు, నువ్వు ఎంతగానో ప్రేమిస్తున్న ఒక్కగానొక్క కుమారుణ్ణి నీవు నాకు అలాంటి కొండకు వెళ్ళి బలి అర్పించుకోనగానే, అబ్రాహాం ప్లేస్లో నీవు నేను ఉన్నట్లయితే ఒక బాంబు వేయలేదు మన హృదయం. ఏంటండి, మనం ఇమ్మీడియట్గా సంఘ పెద్దలకు ఫోన్ చేసి, బ్రదరు దేవుడు నాకు ఈ మాట చెప్పాడు అని సంఘ పెద్దలు కాంటాక్ట్ చేసి ఉపవాస ప్రార్థనలు పెట్టి, ఏ విధంగానైనా దేవుడు చెప్పిన మాట క్యాన్సిల్ అయ్యేలాగా ప్రయత్నం చేయండి బ్రదరు అని చెప్పుకొని బ్రతిమలాడేవాళ్ళం. అబ్రహాం అలా చేయలేదు. అబ్రహాం ఏం చేశాడంటే, దేవుడు ఎప్పుడు చెప్పాడో తెలియదు కానీ పెద్దలక్కడ లేచి, అసలు భార్యకి చెప్పకుండా ఎవరైనా ఉంటారండి? ఎవరైనా భార్యకి చెప్పకుండా ఉంటారా? భార్య కూడా చెప్పాడో లేదు, పొద్దున్న లేచి గాడిద గంట కట్టి మాటలు వింటూ ఉంటే ఏ ఒబీడియన్స్ అండి, ఎంత విధేయత! అబ్రాహాం అందుకనే విశ్వాసులకు తండ్రి అని పరిగణించబడినట్టుగా చూస్తాం. అబ్రాహాంకు ఉన్నటువంటి విశ్వాసం, దాని పరిమాణం ఎంత గొప్పదంటే, పొద్దున్న లేచి ఇస్సాకును ఒక్కగానొక్క కుమారుడు ఇస్సాకును రెడీ చేసి గాడిలో గంత కట్టి దాసులను తీసుకుని ఆ కొండకు వెళ్ళి ప్రభువునందు ప్రియమైన వాళ్ళరా, అది ప్రాంప్ట్ ఒబీడియన్స్ అంటే ఏంటంటే సంపూర్ణ విధేయత. వెంటనే విధేయత చూపించగలిగిన మనసు, అంటే ఎదురు మాట చెప్పకుండా, ప్రభు ఎందుకు నాయన నీ నుండే కదా ఆకాశ నక్షత్రాలంత విశాలంగా ఆశీర్వదిస్తానని చెప్పావు, సముద్రం శ్రేణులంతా ఆశీర్వాదంగా మారుస్తానని చెప్పారు, చేస్తానని చెప్పిన దేవుడు ఎందుకు ఇలా అడుగుతున్నావు అని ఒక్క మాట కూడా ప్రశ్నించలేదండి అబ్రహాం. ఇప్పుడు కూడా సంపూర్ణ విధేయతకి వారు మాటగా ఎవరంటే అబ్రహాము తాను చక్కగా లేచి సంపూర్తిగా యేసు ప్రభుని కుమారుని బలిగా అర్పించు, ఇక చాలు, ఇక నువ్వు చెయ్యి ఎత్తకూడదు అనేటువంటి మాట అనేంత వరకు కూడా అబ్రహాము ఆ పని ఒక్కడే పూర్తిగా నెరవేర్చినట్టుగా మనకి ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇది ప్రభువును ప్రియమిత్రులారా కదా. నిజంగా యేసు ప్రభుని వెంబడించాలి అని అంటే ఒక సమస్తమును ఉపేక్షించుకోవాలి. ఇంకో మాట చూద్దామా? లోకాసు వార్త 9వ అధ్యాయం 23. ఇది యేసు ప్రభు మాటలు స్వయంగా చెప్పిన మాటలు ఏంటంటే 9వ అధ్యాయం 23వ వచనం.
మరియు ఆయన అందరితో ఇట్లా నేను ఎవడైనను నన్ను వెంబడింపగోరితే తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. ఇక్కడ కండిషన్స్ వ్రాయబడ్డాయండి. ఎవరైనా నన్ను వెంబడింపగోరితే ఆయన వెంబడించమని ఆయన ఫోర్స్ చేయట్లేదు ఎవరిని. ఒకవేళ నీకు వెంబడించాలని ఉందా, దానికి ఒక పద్ధతి నియమించాడు. ఏమని పద్ధతి అంటే, ఎవడైనా నన్ను వెంబడింపగోరితే తన్ను తాను ఉపేక్షించుకోవాలి. యూ మస్ట్ బికమ్ జీరో. నువ్వు ఎప్పుడైతే నువ్వు సున్నాగా మార్చబడతావో ఆ సున్నా అంతా కూడా నింపడానికి యేసు ప్రభు ఇష్టపడుతున్నాడు. తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. అందుకనే 3 పాయింట్స్ మీ ముందు ఉంచుతున్నాను. ఎవరైనా యేసు ప్రభుని వెంబడించాలని ఉద్దేశించినట్లయితే షిలోహులో అనడం ఏంటంటే ప్రభుని వెంబడించడమే. ప్రభు మేఘాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ మేఘమును మాత్రమే అనుసరించాలి, అంటే వెంబడించాలి అని అర్థం. మొట్టమొదటిగా సమస్తమును ఉపేక్షించుకోవాలి. రెండవది మనకున్న జ్ఞానాన్ని, మనకున్న అనుభవాలన్నీ అన్నిటిని కూడా పక్కకు పెట్టి వెంబడించాలి. మూడవది ఏంటంటే ప్రభుత్వం యేసు ప్రభు మనకు మాదిరి కదా. ఆయన ఏ రీతిగా తన్ను తాను రిక్తుడిగా చేసుకున్నాడో మన జీవితంలో కూడా ప్రభుని వెంబడించాలి. అది ఎటువంటి పరిస్థితి అయినా, ఎలాంటి పరిస్థితి అయినా, క్లిష్ట పరిస్థితి అయినా, లేకపోతే గడ్డు సమస్య అయినా, మనం నిజంగా ఎటువంటి పరిస్థితి అయినా వెంబడించాలి అంటే మనల్ని మనం రిక్తులుగా చేసుకుని వెంబడించాలి. దానిలో అందుకని ఒక మాట అంటాడు 23వ కీర్తనలో, గాఢాంధకారపు లోయలో సంచరించినను ఏ అపాయమునకు. ఎందుకంటే ఆయనను వెంబడిస్తూ ఉంటే, ఆయన చెంగు పట్టుకుని మనం నడుస్తూ ఉంటే, ఆయన బాటలో ఆయన అడుగుజాడల్లో మనం అడుగు వేసి నడుస్తూ ఉంటే మనం భయపడడానికి వీళ్ళే. కాబట్టి షిలోహులో ఉన్నటువంటి మొట్టమొదటి అనుభవం ఏంటంటే ప్రభుత్వ దయచేసి ఈ మూడింటిని మనము అనుసరించి వెంబడించాలి. రెండవ అనుభవానికి వద్దో చూడండి. నేను ఎక్కువ అనుభవాలు చెప్పట్లేదు, దగ్గర 6-7 అనుభవాలు ఉన్నాయి. కానీ 2 అనుభవాలు మాత్రమే ఉదయకాల సమయంలో మీతో పంచుకోవాలని ఆశతో మీ ముందు నిలబడి ఉంది. ఇది రెండవ అనుభవం చూద్దాం. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం దయచేసి ఎవరైనా చదివి సహాయం చేయండి. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. ఇతడు షిలోహునందున్న సైన్యాధిపతికి యెహోవాకు బలి అర్పించుటకు ఏటేటా తన పట్టణం విడిచి అర్పించుకోవచ్చు. ఆ కాలంలో ఏలీ యొక్క 2 కుమారులు హోఫ్నీ ఫీనెహాసులు యెహోవాకు యాజకులుగా. ఏలీ యొక్క 2 చూడండి, ఇతడు షిలోహునందున్న సైన్యములకు అధిపతి యెహోవాకు మొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణం విడిచి అచ్చటికి పోవచ్చుండెను. ఇది ఏ పట్టణంలో ఇక్కడ 2 కుటుంబాలు మనకి ఇక్కడ కనబడుతున్నాయండి. ఒక కుటుంబం వచ్చి ఎల్కానా కుటుంబం. మనకు సరిగా ఇక్కడ రాయబడి ఉంది. పైన చూసినట్లయితే పైన 2వ వచనంలో రాయబడి ఉంది. ఎల్కానా అనేటువంటి కుటుంబము మనకి ఇక్కడ కనబడుతుంది. 2వ కుటుంబము ఎవరు అంటే ఏలీ యొక్క కుటుంబం మనకి ఇక్కడ కనబడుతుంది. ఈ 2 కుటుంబాలని మనం కంపారిజన్ చేస్తూ మనం ఇక్కడ బైబిల్ ధ్యానం చేయాలి. కాబట్టి ఇక్కడ 2 చూసినట్లయితే ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, మనకందరికీ సమూయేలు యొక్క జన్మ మనకు బాగా తెలుసు. తన తల్లి అయిన హన్న ఎంతో పిల్లలు లేనప్పుడు ఎంతో భారభరితమైన జీవిత భారముతో షిలోహునందున్న మందిరం దగ్గరికి వచ్చి ఆ మందిరంలో కన్నీటితో ప్రార్థన చేసిన తర్వాత దేవుడు హన్న గర్భం తెరిచి సమూయేలుని ఇచ్చినట్టుగా మనకి అందరికీ బాగా తెలుసు. 1వ అధ్యాయంలో రాయబడి ఉంది. రెండవది ఏంటంటే ఏలీ యాజకత్వం చేస్తున్నటువంటి షిలోహు మందిరంలోనే యాజకత్వం జరిపిస్తున్నటువంటి ఏలీ యొక్క 2 కుమారులు కూడా హోఫ్నీ ఫీనెహాసు వీళ్ళిద్దరు కూడా యాజకత్వంలో చేస్తున్నటువంటి కుటుంబము ఏ విధంగా పతనమైందో మనకు అందరికీ బాగా తెలుసు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ ఎల్కానా ఎక్కడ ఉండేటువంటి వాడంటే దయచేసి 1వ అధ్యాయం దయచేసి 1వ వచనంలో రాయబడి ఉంది. దయచేసి తీసినటువంటి వారు నాతో కూడా బైబిల్ తీసి చదవాలని, ఎవరైనా తీసిన వారు ఉంటే చదవండి. న్యాయాధిపతుల తర్వాత రూతు తర్వాత ఉంటుంది. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం
మొట్టమొదటి వర్షం చదువుతున్నాను. ఎఫ్రాయిము మన్యమందు రామతయిం సోఫీము పట్టణము వాడు ఒకడు ఉండేది, అతని పేరు ఎల్కానా. ఈ ఏ పట్టణము చెందినవాడంటే ఇక్కడ షిలోహుకి ఎఫ్రాయిము మన్యములోనే ఇంకొక పట్టణం రామతయిము అనేటువంటి పట్టణానికి చెందినటువంటి వాడు ఈ ఎల్కానా. నేను ఎందుకు చెప్తున్నానంటే రెండు కుటుంబాలను మనం కంపారిజన్ చేయబోతున్నాం. ప్రభునందు ప్రియమైనవారా, షిలోహులో ఏముందండి? ఇక్కడ మొట్టమొదటి అధ్యాయం 3వ వచనంలో షిలోహులో ఇతడు షిలోహునందున్న సైన్యములకు అధిపత్యకు యెహోవా అనగా దేవుని సన్నిధి అక్కడ ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. షిలోహులో దేవుని సన్నిధిలో ఉన్నటువంటి దేవుని దగ్గర నివసిస్తూ ఒక కుటుంబమేమో షిలోహుకి దూరంగా ఉన్న కుటుంబం ఇది. వీళ్ళకి పిల్లలు లేరు. ఆయన వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చి దేవుని దగ్గరకు వచ్చి ఆశీర్వాదం పొందినట్లుగా వారు ప్రార్థన చేసి కన్నీటితో ప్రార్థన చేసి ప్రార్థనకి జవాబుగా కుమారుడు కలిగినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. దైవ గ్రంథంలో సమూయేలు తప్పించి ఎవరు కూడా 3 పదవులు కలిగి ఉండలేదు. ఎవరు కూడా సమూయేలుకి ఒక్కడికి 3 పదవులు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సమూయేలు న్యాయాధిపతులలో చివరి న్యాయాధిపతి, ప్రవక్తలలో మొట్టమొదటి ప్రవక్త. సౌలు అంటే మోషే వీళ్ళంతా ఉన్నారు అనుకోండి. ప్రవక్తలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరంటే సమూయేలు ప్రవక్త, న్యాయాధిపతి, యాజకత్వం జరిగించిన వాడు సమూయేలు. కాబట్టి ముగ్గురు పదవులు కలిగినటువంటి వాడు సమూయేలు ఒక్కడే. కాబట్టి ప్రభువును ప్రియమైనవారా, ఒక కుటుంబం ఏమో షిలోహుకి దూరంగా ఉన్న కుటుంబం. వాళ్ళు ఏటేటా దేవునికి మొక్కుబడి చేయడానికి వచ్చేవారు. ఒక్కొక్క కుటుంబం చూస్తున్నాము. ఏలి కుటుంబము వాళ్ళు దేవుని మందిరంలోనే ఉన్నారు. దేవుని మందిరంలో నుండి దేవునికి యాజకత్వం జరిపిస్తూ ఉన్నారు. ప్రభువునందు ప్రియమైనవారా, నేను అనుకుంటా కదా, ఈ రోజుల్లో ఉంటే వాళ్ళని ఒకవేళ డీకన్స్ అని అనేవాళ్ళేమో, సంఘ ప్రచారకులు అనేవాళ్ళేమో, ఇటువంటి బల్ల కార్యక్రమం జరిపిస్తూ ఉండేటువంటి వారేమో. ఆ కాలంలో యాజకత్వం జరిపించేవారు. నిజంగా షిలోహు దూరం నుండి వచ్చి షిలోహు అనేటువంటి దేవుని మందిరంలో ఆశీర్వాదం పొందినట్లుగా ఎల్కానా కుటుంబాన్ని చూస్తూ ఉన్నాం. తర్వాత రెండో కుటుంబం చూస్తున్నాం. చూడండి, ఈ ఏలీ కుటుంబం ఎక్కడ ఉంది అని అంటే దేవుని మందిరంలోనే ఉంది. షిలోహులోనే ఉన్నారు వీళ్ళు. దేవుని మందిరంలోనే నివాసం చేస్తున్నారు. దేవుని మందిరంలోనే పని చేస్తూ ఉన్నారు. దేవుని మందిరంలోనే వీళ్ళు శాపము కొని తెచ్చుకున్నట్లుగా మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. ఈ రెండు కుటుంబాలు గమనిస్తూ ఉంటే ఉదయకాల సమయంలో నువ్వు ఏ కుటుంబానికి చెందినవాడు? ఒకవేళ మెరాకా హౌస్ ఆఫ్ వర్షిప్ అనేటువంటి షిలోహు మందిరం ఉందనుకోండి, ఒకవేళ నువ్వు మందిరానికి వచ్చి ఆశీర్వాదం పొందుతున్నావా, లేకుంటే దేవుని మందిరానికి వచ్చి శాపం పొందుతున్నావా? ప్రభువునందు ప్రియమైనవారా, ఎల్కానా కుటుంబము అంటే ఏడాదికి ఒకసారి వస్తున్నారు. ఇక్కడ రాయబడి ఉంది, ప్రతి సంవత్సరం మొక్కుబడి చేయడానికి బలి అర్పించడానికి వస్తున్నట్టుగా రాయబడి ఉంది. అంటే సంవత్సరానికి ఒక్కసారి వచ్చి వాళ్ళు దీవెన ఆశీర్వాదం సంపాదించుకున్నారు. మరి నీవు ఎంత దూరంలో నివసిస్తున్నావో సంఘానికి నేను చెప్పట్లేదు, కానీ సంఘానికి ఎంత దూరంలో ఉన్నా దేవుని మందిరానికి వచ్చి నీవు ఆశీర్వాదం పొందుతున్నావా, శాపం సంపాదించుకుంటున్నావా? నేరుగా ఒక ప్రశ్న వేస్తున్నాను. దేవుని సన్నిధికి వచ్చి శాపము కొని తెచ్చుకోవడం అనేది చాలా భయంకరం. ఏలీ కుటుంబం మీరు చూడండి, ఏలీ కుటుంబం ఏంటంటే వారు చేసినటువంటి షిలోహులోనే ఉన్నారు, దేవుని పని చేస్తున్నారు, సంఘం పని జరిగిస్తూ ఉన్నారు. కానీ సంఘంలో వాళ్ళకి వచ్చిందండి శాపం వచ్చినట్లుగా. ఒకసారి గెహాజీ మీకు అందరికీ తెలిసిన విషయం. గెహాజీ ఏలియా తోట ఎలీషా తోట ఉంది. గెహాజీ ఎలీషా ఆశించినటువంటిది గెహాజీ ఆశించి ఏం తెచ్చుకున్నాడండి? నయమానుకున్నటువంటి కుష్టు